అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ట్రెండ్ అవుతున్న ఒక న్యూస్ చెప్తానండి. విజయసాయి రెడ్డి గారు లేటు వయసులో ఘాటు ప్రేమ కారణంగా ఆయన తండ్రి కాబోతున్నాడని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఆయనకి శుభాకాంక్షలతో ఆయన్ని తడిసి ముద్ద చేస్తున్నారండి. చాలామంది పూల బొకేలు పట్టుకుని ఈ ప్యారెక్స్, హార్లిక్స్, చిన్నపిల్లలు వాడే వస్తువులు ఉంటాయి కదండి, అన్నీ పట్టుకుని విజయసాయి రెడ్డి గారి ఆఫీస్కి జనాలు క్యూ కడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే దీనిలో విషయానికి వెళ్తే మన వాళ్ళకి డౌట్ రావచ్చు, రాజు గారు ఏంటి ఈ వయసులో ఆయన తండ్రి కావడం ఏంటి, మొత్తం పైన కింద మొత్తం పండిపోయి ఉన్నాడు, అలాంటి వాడికి ఇప్పుడు తండ్రి రావడం ఏంటని నాకు వచ్చినట్టే మీకు కూడా డౌట్ వస్తుంది. అయితే విషయం ఏంటంటే అండి, పాపం ఇందులో విజయసాయి రెడ్డి గారి భార్య గారికి ఏ సంబంధం లేదట. ఇది ఎంతవరకు అనేది నిజాలు తేలేదాకా మనం ఏం కన్ఫర్మ్ చేయలేం. కానీ అయితే ఆరోపణ అయితే ఒక బలమైన ఆరోపణ వచ్చిందండి. వివరాల్లోకి వెళ్తే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఒక మహిళ పనిచేస్తుంది. ఆవిడ పేరు శాంతి. ఆవిడ సడన్గా గర్భవతి అయింది. గర్భవతి అయితే అందరూ ఆనందపడతారు కదా. గర్భవతి అయితే అదే సమయానికి వాళ్ళ భర్త అమెరికాలో ఉన్నాడట. వెంటనే అమెరికా ఫోన్ చేసి, ఏమంటే నేను ఇలాగా ప్రెగ్నెంట్ని అనగానే ఆయన కూడా ఎగిరికి అద్దేస్తుంటాడు పాపం. ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఫిబ్రవరిలోనే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, సోన్స్ అనేది చెప్పింది. అతను పాపం 2022 నుంచి 24 దాకా అమెరికాలో ఉన్నాడట. ఇప్పుడు వచ్చాడు. కానీ అది చెప్పినట్టే డౌట్ వచ్చి ఉంటుంది, ఇదేంటి ఆ టైంలో మనం లేం కదా, ఎలా జరిగింది ఏంటని. అతను వచ్చి అన్ని ఎంక్వైరీలు చేసుకున్నాక ఈ దేవాదాయ శాఖ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాడటండి. ఏమంటే నేను లేనప్పుడు మా ఆవిడ గర్భవతి అయింది, దానికి కారణం ఇక విజయసాయి గారే, లేదా ఇంకొక అతను ఏదో గవర్నమెంట్ ప్లేయర్ ఉన్నాడు సుభాష్, ఇతను ఆర్ అతను, ఇద్దరిలో ఎవరో ఆ బిడ్డకి తండ్రి, మీరు తేల్చాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాడు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ వివరాలు అలా పక్కన పెడితే మా అన్న, మా జగన్ అన్న, మా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యే గారు, పులివెందుల పులి అంటాను అనుకోకండి, పులివెందుల ఎమ్మెల్యే గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు అండి, పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒకరిని కార్లు మార్చినట్టు మారుస్తాడు, ఎక్కడ పడితే అక్కడ ఇలా చేస్తాడు అలా చేస్తాడని ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి పెళ్ళాలు అని సంబోధిస్తూ చాలా నీచంగా మాట్లాడేవాడు ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసింది అందరికీ తెలిసిందే, విడాకులు తీసుకుని చట్టపరంగా మరో వివాహం చేసుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఈయన ఆల్మోస్ట్ పండు ఇదే ముగ్గుబుట్ట అయిపోయాడు. ముగ్గుబుట్ట తెలుసు కదండి, ఆ బుట్ట చూస్తే అంత తెల్లగా ఉంటుంది. ముగ్గుబుట్ట లాంటి వేసారెడ్డి దీని అమ్మ జీవితం ఇప్పుడు పులిహోరకి వెళ్ళిపోయాడంటే మోసలోడే కానీ మా అనుభవుడు అందరూ అదే ఎలా చెప్తున్నారండి. బ్రహ్మానందం గారు మేమేసేస్తున్నారు అందరూని. అయితే అది నిజమా కాదా రాజు, నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నావు అంటే, నాకు అందిన సోర్సుల ద్వారా అతను వాళ్ళ భర్త ఈ విషయం తెలిసిన వెంటనే కంప్లైంట్ ఇవ్వలేదండి. వచ్చి మొత్తం అపోలో కేర్ షీట్లు అవి ఇవి అన్నీ ఎంక్వైరీ చేసుకుని, ఎస్ ఇది నేను లేనప్పుడే జరిగింది, దీనికి కారణం ఈయనే అయి ఉంటాడని ఆయన ఎందుకు చెప్పుంటాడంటే అండి, ఆ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు మామూలుగా చేసేవారు కాదట, డ్యూటీ వెర్రవీగేపోదట. ఆవిడే ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా ట్రీట్ చేసేదటండి. వైజాగ్లో పనిచేస్తున్న ఆమె సడన్గా జోన్ మారి విజయవాడకి ట్రాన్స్ఫర్, అంటే ఎవరికి జరగదటండి అలాగా, ఒక పెద్ద రాజకీయ అండ ఉంటే తప్ప. అందరూ అనుకునేవారట విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి ఆవిడికి అని. ఇవన్నిటిని ఆయన క్రోడీకరించుకుని సమీకరించి మొత్తానికి పెట్టాడు పెంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఈ 11 సీట్లకి అయిపోవడానికి అండి కారణం, ఆయన చేసే తప్పు, ఆయన చేసే తప్పులు ఒక 50% ఉంటే మిగతా 50% సంకనాగించేసింది ఈ లీడర్లే. ఓ వేసారెడ్డి, ఓ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఓ కొడాలి నాని, ఒక రోజా, ఒక అనంతబాబు, ఒక అవినాష్ రెడ్డి, ఒక పెట్ల ఉమాశంకర్ గణేషు, ఇలాంటి వాళ్ళు చేసిన ఈ పనికిమాలిన పనుల వల్ల ఉన్న సగం సంకనాగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నాయకుడు నిజాయితీపరుడు లేడు అందులోని. ఏంటే ఒకవేళ జగన్ గారు ఏమన్నా అడిగితే నువ్వు ఏమన్నా నిజాయితీపరుడు అని అంటారేమో అని ఈయన అడగటం మానేసి ఉంటాడు వాళ్ళని. అని నీ మీద 38 కేసులు ఉన్నాయి, నువ్వు దొబ్బెత్తే లేదు కానీ మేము దొబ్బెత్తే వచ్చేసిందా, లేకపోతే మీ ఓళ్ళు ఇలాగ పులిహోర కలుపుతలేదు కానీ మేము పులిహోర కలుపుతూ వచ్చేసిందా. ఆడెవడాడు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, ఎలాంటి పనులు చేశారండి బాబుళ్ళు. నీచాతి నీచులు అందరూ అందులో ఉన్నారు ఆ పార్టీలోని. ఇక ఆ పార్టీ ఎలా బతుకుతుంది. అయినా కూడా ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళు రే శబాషరా బాబు, మీకు సెల్యూట్ చేయాలరా బాబు, మీరు ఇంకా ఆ పార్టీకి ఎందుకు ఓటేశారో. ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి
పరమనీచుడండి. బ్రహ్మానందం గారు చెప్పిండే ఇది కూడా పరమనీచుడు. ఎందుకు చెప్తున్నానంటే ఇతను ఆడిటర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు సంపాదించుకోవడానికి, తప్పుడు లెక్కలు రాయడానికి మొట్టమొదటి బీజం వేసింది ఇతనే. అందుకే జగన్ గారితో పాటు ఇతను కూడా బొక్కలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇతను కూడా జైలు చేసి వచ్చాడు. జైలు చేసి వచ్చిన తర్వాత పాపం ఆయన్ని వివేకానంద రెడ్డి గారిని ముక్కలుగా నరికేసి చంపేసి మొట్టమొదటి మీడియా ముందుకు వచ్చి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పిన పరమనీచుడు కూడా ఇతనే, విజయసాయి రెడ్డి. ఇప్పుడు కూతురు వయసున్న ఒక మహిళతో మరి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, తనని గర్భవతి చేశాడనే ఆరోపణ కూడా ఎదుర్కొంటున్నది ఇలాంటి నీచుల సమూహమే, ఇలాంటి నీచాతి నీచుల సమాహారమే వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళు ఎవరినైనా విమర్శించడానికి అసలు అవకాశం ఉందని, వాళ్ళకి అసలు హక్కు ఉందా? కేసు పూర్వపరాల్లోకి వెళ్దామండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఈయన శాంతి గారి భర్త గారు ఎవరైతే ఉన్నారో ఆయన 2022 జూలైలో అమెరికా వెళ్ళిపోయాడు. 22 జూలైలో. 2022 ఫిబ్రవరిలో నేను గర్భవతిని మెడికల్ రిపోర్ట్ చూపించిందట శాంతి గారు. ఇప్పుడు భార్య గర్భవతి అయితే ఆవిడ మెడికల్ రిపోర్ట్ పట్టుకొని చూపించాల్సిన పని లేదు భర్తకి. మామూలుగా వచ్చి ఏమండి ఇలా నేను సౌండ్ అని చెప్తుంది. ఇద్దరు సినిమాలో మనం చూపించిన ఎగిరికి అంతేసి ఆవిడని ఇలా ఎత్తుకుని గిరగిరా తిప్పి అది జరుగుతాయి. కానీ మెడికల్ రిపోర్ట్ ఎందుకు చూపించి ఉంటుంది? జస్ట్ నేను చిన్న అనాలిసిస్ అంది చెప్పడానికి దరిద్రంగా ఉంది ఈ టాపిక్. ఇలాంటి ఒక టాపిక్ మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మెడికల్ రిపోర్ట్ ఎందుకు చూపించి ఉంటుంది అంటే అండి, మనోడు అప్పటికే అమెరికా వెళ్ళిపోయి ఉంటాడు. అమెరికా వెళ్ళిపోయాడు కాబట్టి మనోడికి మెడికల్ రిపోర్టు మెయిల్ చేసింది. నేను ఆల్రెడీ ఫిబ్రవరిలోనే అయ్యాను. 22 జూలైలో మనకు మగబిడ్డ పుట్టేశాడు, రెడీమేడ్ బిడ్డ. మీరు వచ్చిన వెంటనే అడిగి పేరేటేయడం, అడిగి బారసాలు చేసేయడం అని పెట్టిందట. అంటే పెట్టుండాలి మరి, అంతే కదా. అయితే మనోడు ఓకే అప్పుడు ఆనందపడి ఉంటాడు. వెంటనే మరి బయటపడలేదు. 2022లోనే అతనికి తెలిసినా బయటపడలే. 2024 జనవరిలో అతను వచ్చాడు ఇండియాకి. వచ్చిన వెంటనే కూడా బయటపడలేదు. అసలు ఏంటి కథా కమామిష్ ఏంటి? కరెక్ట్గా నేను వెళ్ళేటప్పటికే ఒకవేళ నిజంగానే ఫిబ్రవరిలో అయితే నేను జూలై దాకా ఇండియాలోనే ఉన్నాను కదా, ఫిబ్రవరిలో అయిన వెంటనే నాతో చెప్పాలి కదా. పోనీ ఫిబ్రవరిలో మర్చిపోయింది అనుకుందాం, 28 రోజులు ఉన్నాయి కాబట్టి, మరి మార్చిలో 31 రోజులు ఉన్నాయి కదా, పోనీ అప్పుడని చెప్పొచ్చు కదా. పోనీ మార్చిలో కూడా మర్చిపోయింది అనుకుందాం, ఏదో పని బిజీ మార్చ్ ఎండింగ్లో పడి, ఏప్రిల్ అంతా ఎండాకాలం సెలవులు అప్పుడని చెప్పి ఉండొచ్చు కదా. ఏప్రిల్ చెప్పలేదు. సడన్గా నేను అమెరికా ఇలాగే ఎందుకు చెప్పింది? సంథింగ్ ఈజ్ బిహైండ్ అని అతను డిసైడ్ అయిపోయి అతను వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసాడండి. అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయి అసలు ఈవిడ ఎప్పుడు వచ్చింది హాస్పిటల్కి, ఇక్కడ అప్పుడు అంతా కూడా ఆన్లైన్ కదా, ఏది మ్యానిపులేట్ చేయడానికి అవ్వదు. లేకపోతే విజయసాయి రెడ్డి అది కూడా మ్యానిపులేట్ చేయంతాడు. అఫీషియల్గా వెళ్ళిపోయి ఎప్పుడు అడ్మిట్ అయిందండి, ఎప్పుడు టెస్ట్ చేయించుకుంది, ఫస్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది, ఓకే ఫిబ్రవరిలో కన్ఫర్మ్ అయింది. అంటే ఫిబ్రవరి ఒకవేళ 3rd మంత్ కన్ఫర్మ్ అయింది అనుకుందాం. 3rd మంత్లో ఫిబ్రవరి కన్ఫర్మ్ అయితే 3వ నెల ఫిబ్రవరి అయితే 4వ నెల మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టుకు 9 నెలలు అవుతుంది. ఆగస్టులో పుట్టాలి. కానీ జూలైలో ఎలా పుట్టించాడు, 8 నెలలకి ఎలా పుట్టించాడు? ఒకవేళ ఒకే నెల తక్కువ పుట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని మొత్తం ఎంక్వైరీ చేసేటట్టండి. ఎంక్వైరీ చేస్తే అందులో పాపం ఆ భర్తకి ఏమీ ప్రమేయం లేదని వచ్చిందటండి. భర్త ప్రమేయం లేకుండానే ఆయన పెద్దగా శ్రమ పెట్టకుండానే చక్కగా వారసుని అందించేద్దామని బాగా కృషి చేశారని వచ్చిందట. వస్తే గోల బేకబేకలు అయిపోయాడు అతను. ఏటి దరిద్రం. అయితే ఎవరు దీని వెనకాతలు ఉన్నారని మరి అది కూడా ఎంక్వైరీ చేసి ఉంటాడు కదా. లేకపోతే ఊరికే వచ్చి ఒక మాజీ ఎంపీ మీద ఆరోపణ చేసాడు కదండి, అతని దగ్గర ఖచ్చితంగా సాలిడ్ ఎవిడెన్స్ ఉండే ఉంటుంది. అయినా ఇవాళ రేపు ఎంతసేపు అండి, ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చింది, ఆ బిడ్డ ఎవరి DNA ఉందని తెలుసు, 10 నిమిషాల పని. అదే వైసీపీ గవర్నమెంట్ కనుక అధికారులు ఉండుంటే ఇప్పుడు ఒకవేళ మనం DNA టెస్ట్ చేయితే ఆ DNA టెస్ట్లో ఒకవేళ అతను అమెరికాలో ఉన్నా సరే, అమెరికాలో వాళ్ళ భర్త మాట్లాడిన ఫోన్ ద్వారా తను గర్భవతి అయింది, తను అప్పుడే ప్రెగ్నెంట్ అయింది, కొడుకు ఆల్రెడీ ఇచ్చేస్తారు రిపోర్ట్ వెళ్ళి. మా ప్రభావతి గారు, గుంటూరు ప్రభావతి గారు డాక్టర్ గారు ఉన్నారు కదా, అలా డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఎస్ ఫోన్ మాటల ద్వారా తను గర్భవతిగా మారి ఇదిగో DNA అయితే కుర్రడు అతనిదే ఇచ్చేస్తారు. మరి దేవుడి దయ వల్ల ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ కాదు కదండి అయ్యా. కాబట్టి ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. పనిచేసినప్పుడు ఆ DNA ఎవరిదో ఈజీగా కనిపెట్టేయచ్చు, డెడ్ ఈజీ. మరి ఆ DNA రిపోర్ట్లు కూడా బయటకు వస్తే ఇంకా ఈ మీడియాకి దీనికి మంచి హాట్ టాపిక్ దొరికినట్టు అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెద్దగా ఏం పట్టించుకోరు, ఎదుటోళ్ళు విమర్శించడానికే వాడతారు. ఎందుకంటే పాపం ఆయన చనిపోయిన తర్వాత అండి, వివేకానంద రెడ్డి గారిని చంపేసిన తర్వాత
ముక్కలుగా నరికేసి ఆయన చనిపోయిన తర్వాత అంత భయాందోళనలతో పాపం చాలా ఇబ్బంది పడి భయపడి అలా చనిపోయిన తర్వాత ఆయన మీద కనీసం జాలి లేకుండా ఆయన్ని బ్యాడ్ చేయడం కోసం ఆయనకి అక్రమ సంబంధం ఉంది, ఇంకో కుర్రోడు ఉన్నాడు, ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఈ విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి దాని గురించి ఆ వయసులో కూడా అతనికి ఇంకో సంబంధం ఉందండి, ఇంకో పిల్ల. చూసారండి దేవుడు ఎలాంటోడు కన్నా సరే ఏ తప్పు అయితే చేశాడో అదే పనిష్మెంట్ విత్ ఇన్ ఇయర్స్, అంటే 2-3 సంవత్సరాల లోపే ఎలా వచ్చింది చూసారా. అందుకే ఎవడు పాపం చేయకండి, తప్పు చేయకండి. ఈరోజు మనకు నడిచిపోతుంది కదా, మన దగ్గర అధికారం ఉంది, డబ్బు ఉంది, బలం ఉంది అని బలహీనుడి మీద మనం ఏమైనా చూపిస్తే పొట్టోని పొడుగుడు కొడితే పొడుగోని పోచం కొట్టిందని సామెత, అలా వచ్చేస్తుంది మ్యాటర్. ఇలాంటి పనికిమాలినోళ్ళు, నీచాతి నీచులు, దరిద్రులు, నేరస్తులు, ఏమంటారు కామాంధులు, వీళ్ళందరూ కలిసి ఒక పార్టీకి ఏర్పడి వీళ్ళు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారండి. అన్నిటికన్నా దారుణం అండి బాబు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల నుంచి ఎక్కడా ఒక మచ్చ లేకుండా ముందుకు తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన లోకేష్ గారు యువకుడు, ఆయన మీద ఎప్పుడైనా ఇలాంటి ఆరోపణలు వచ్చాయా? ఇదే ముసలోళ్ళకి అదే పని, ఆ అంబటి రాంబాబు గారికి అదే పని, వీళ్ళకి అదే పని. అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కూడా ఉందండి. ఎందుకంటే వీళ్ళు మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చేసి వీళ్ళకి ఏ బాధ్యతలు ఇవ్వకపోవడంతో ఖాళీ పెరిగిపోయింది. వీళ్ళకి ఖాళీ పెరిగిపోయి సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారండి. బాబా నవరస నటనా సార్వభౌములు, అన్ని రసాలు పండించారండి వైసీపీ నాయకులు. అసలు ఈ దరిద్రులకి టీడీపీని విమర్శించే హక్కు కూడా లేదండి. టీడీపీ అనే పదం కూడా ఎత్తకూడదు. టీడీపీలో ఎప్పుడైనా వచ్చారండి ఇలాంటి నాయకులు ఎవరన్నా? పలానా ఇలా జరిగింది, పలానా అమ్మాయిని రేప్ చేశాడు, పలానా అమ్మాయిని మోసం చేశాడు, పలానా అమ్మాయితో వీడియో కాల్ చేస్తూ న్యూడ్గా చేస్తూ దొరికిపోయాడు, లేకపోతే పలానా అమ్మాయితో ఇలాగా మాట్లాడుతూ అంబటి రాంబాబులో పులిహోర కలుపుతూ దొరికిపోయాడు, ఎప్పుడైనా ఉన్నారండి అలాంటి నాయకులు ఎవరన్నా టీడీపీలో? వైసీపీ నాయకులందరూ అదే టైపు. అయితే ఆడు రౌడీ, లేదా కామాంధుడు, లేదా అక్రమాస్తులు, లేదా మర్డర్లు చేయటం, లేదా శిరోమండనాలు చేయటం, లేదా చంపేసి డెడ్ బాడీలను ఏళ్ల ముందు విసిరేయటం. ఇలాంటి పార్టీనండి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. ఇంకా పార్టీ వైపు ఎవడన్నా ఒకటేరా మాడుతుంటే, ఇదే విజయసాయిరెడ్డి మీ ఇంట్లో ఉన్న ఎవరైనా మహిళతో ఇలాగే చేసుంటే మీరు అలాగే సపోర్ట్ చేస్తారంటే మీరు ఇప్పుడు కూడా సపోర్ట్ చేసుకోండి. విజయసాయిరెడ్డికి అభిమానులు ఉన్నారండి. విజయసాయిరెడ్డి సైన్యం అంట. మరి ఇతరులు ఏం చూసో పోనీ ఒకవేళ జగన్ అనుకోండి, ఓకే వాళ్ళ నాన్నగారు దాంతో వచ్చాడు, ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు, అతనికి ఏదో ఎంతో కొంతమంది అభిమానులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇతనికి అభిమానులు ఏంటండి? ఇలాంటి ఒక టాపిక్ మాట్లాడవలసి వచ్చినప్పుడు, అది కూడా ఆదివారం అందరూ సంతోషంగా హాలిడేని ఎంజాయ్ చేస్తున్న టైంలో ఇలాంటి టాపిక్ మాట్లాడాల్సి రావడం కొంచెం బాధాకరంగానే ఉంది. అందరూ మీరు కూడా పెట్టండి విజయసాయిరెడ్డికి కంగ్రాట్స్ అని. ఇది ఒకవేళ నిజమై ఉంటే కనుక ఈ వయసులో కూడా ఇలా చేసిన ఒక గొప్ప వృద్ధుడిగా అతను రికార్డ్స్లో ఎక్కే అవకాశం కూడా ఉంది. మన తెలుగు రాష్ట్రానికి పేరు తెచ్చే అవకాశం కూడా ఉందని తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.